సో, అంటే ప్రీవియస్‌గా పాత జనరేషన్‌తో కంపేర్ చేస్తే టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉన్నాము. మన లాయర్స్ గాని, లా డిపార్ట్‌మెంట్ గాని మొత్తం అంతా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ ఇంకా స్టిల్ ఆత్మహత్యలు, అక్రమ సంబంధాలు, తల్లి బిడ్డలను చంపేసుకోవడము, చిన్న పిల్లల్ని చంపేయడము, అదేదో తెలియనట్టు కుక్కర్‌లో పెట్టేయడము, అక్కడక్కడ చంపేయడం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకోవచ్చు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? లా అండ్ ఆర్డర్ ఎక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నాయండి? ఒకప్పుడుతో కంపేర్ చేస్తే స్ట్రాంగ్‌గానే ఉంది కదా! ఈజీగా ఒక ఇష్యూ అయింది అంటే వితిన్ 10, 15 డేస్‌లో యాహ్! ఎవరు చేశారు ఏంటో అంటే తెలిసిపోతుంది. ఇది మీడియా వల్ల. హ్మ్. మీడియా అప్పుడు అంత లేదు. ఓన్లీ ఒక్కటే న్యూస్ పేపర్ ఉండేది. కరెక్ట్. ఇప్పుడు మీడియా చాలా రకాలుగా వచ్చేసింది. తర్వాత డిజిటల్ మీడియా ఒకటి, తర్వాత సోషల్ మీడియా. ఏదైనా ఏ మూలైనా ఒక చిన్నది జరిగిందంటే ఇమ్మీడియేట్‌గా ఎవరో ఒకళ్ళు అక్కడ ఎదుర్కొనే శక్తి లేకపోయినా మీడియాలో అయితే పెట్టేస్తున్నారు. సో, వీడియో తీసి దానివల్ల పెట్టేస్తారు. న్యూస్ వైరల్ అవుతుంది గానీ, ఆ క్రైమ్ అనేది అరికట్టబడటం లేదు. సో, ఏదైనా క్రైమ్ జరిగిందంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి వితిన్ 1 అవర్, 2 అవర్ లేదంటే హాఫ్ డే ఫుల్ డే అంత మ్యాక్సిమం అవసరం లేదు అంత టైం గూడా. దొరికిపోతున్నారు. ఏంటంటే మనుషులకి స్వార్థం పెరిగిపోయింది. తర్వాత ఎవరిని లెక్క చేసే లక్షణం లేదు. ఒక పెద్దవాళ్ళ అదుపు, ఆజ్ఞ లేదు. అంటే దేనికి కూడా భయపడే నేచర్ ఇప్పుడు లేదు. స్వార్థం పెరిగిపోయింది బాగా. దానికి తోడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు చంపాలన్నా, చావాలన్నా, ఇంకోటి చేయాలన్నా విత్ టెక్నాలజీ హెల్ప్ వాళ్ళు దూసుకెళ్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇంకా చెప్పాలంటే ఈ క్రైమ్స్ అనేవి చిన్న వయసు వాళ్ళలోనే ఎక్కువ జరుగుతున్నాయి. హ్మ్. చిన్న వయసు వాళ్ళు అంటే ఒక 40 లోపల అనుకోవచ్చు. అంటే ఒక 15 ఇయర్స్ నుంచి తీసుకుంటే 40 ఇయర్స్‌లో. ఎందుకంటే వీళ్ళు టెక్నాలజీలో బాగా మునిగి తేలుతున్నారు. దానికన్నా పెద్దవాళ్ళకి టెక్నాలజీకి అంత పరిచయం లేదు వాళ్ళకి. ఇప్పుడిప్పుడే వాళ్ళు నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నారని చెప్పొచ్చు. ఈ బిలో 40 ఎవరైతే ఉన్నారో లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా హ్మ్. పిల్లలు గాని, స్కూల్ పిల్లల దగ్గర నుంచి క్రైమ్స్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళకి చాట్ జీపీటీస్ అని చెప్పి, తర్వాత ఈ సోషల్ మీడియాలు, ఇవన్నీ ఏఐలు ఎన్నో వచ్చేసాయి వీళ్ళకి. హ్మ్. ఇలా అంటే చాలు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే అన్నీ దొరికిపోతున్నాయి. అంటే దీనికి కారణము ఈ మీడియా అనే చెప్తాను, ఈ టెక్నాలజీ అనే చెప్తాను. ఇంకొకటి వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతున్నాయి. హ్మ్. ఇప్పుడు ఆ పిల్లలకి ముఖ్యంగా ఇది వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఇవ్వాలి. అలా జరగకపోవడం వల్ల క్రైమ్స్ జరుగుతున్నాయి. రీసెంట్‌గా ఒక అబ్బాయి మనం చూసుకుంటే